మనము కంపేర్ టు గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో సిస్టమ్స్ అప్రోచ్ అనే దాన్ని అలా నేర్చుకోవాలి. మనం ఇంతవరకు ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ గురించి నేర్చుకున్నాము. ముఖ్యంగా మొట్టమొదటి నుంచి రాజనీతి శాస్త్రజ్ఞులు మరియు మొట్టమొదటి రాజనీతి శాస్త్రజ్ఞుడైన అరిస్టాటిల్ నుండి తర్వాత వాళ్ళు మ్యాక్వెల్లీ, బౌడిన్, తర్వాత ఇంకా అనేకులు చదివిన విధానం గురించి మనము చర్చించాము. అందులో ముఖ్యంగా ఈ కంపేర్ టు పాలిటిక్స్ యొక్క లాభాలు, తర్వాత ఏ విధంగా కంపేర్ టు పాలిటిక్స్లో మనము కంపేర్ టు అప్రోచ్ అంటే ఒక వ్యవస్థని ఇంకొక వ్యవస్థతో పోల్చినప్పుడు ఏ విధంగా శాస్త్రీయ విజ్ఞానము మనకి డెవలప్ అవుతుందో, తర్వాత కంపేరిటివ్ యొక్క ఒక వ్యవస్థను ఒక దేశంలో ఉన్న కొన్ని వ్యవస్థలను ఇంకో దేశంలో ఉన్న కొన్ని వ్యవస్థలతో పోల్చినప్పుడు దానికి సైంటిఫిక్ విజ్ఞానం వస్తుంది. సైంటిఫిక్ విజ్ఞానం ద్వారా మన వ్యవస్థలని, మన రాజకీయ వ్యవస్థలని ఇంప్రూవ్ చేసుకుంటూ బాగా పనిచేయడానికి, వాటి యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి పనిచేస్తుంది. అది కంపేరిటివ్ పాలిటిక్స్ యొక్క పద్ధతిని మనం నేర్చుకున్నాం. దాని తర్వాత ఇందులో కంపేరిటివ్ పాలిటిక్స్లో రకరకాల అప్రోచెస్ ఉంటాయి. ఫస్ట్ మన రాజనీతి అరిస్టాటిల్ ఏమన్నాడంటే, యాక్చువల్గా పొలిటికల్ సైన్స్ ఇస్ మాస్టర్ సైన్స్ అంటే దాని అర్థం ఏంటంటే, దానికి ఒక సిస్టంలో, సోషల్ సిస్టంలో పొలిటికల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది చదవడంలో, దాన్ని చదివే సైన్స్ దానికి సమాజంలో అన్ని సైన్స్ల కంటే మాస్టర్ సైన్స్ తక్కిన వాటి అన్నిటినీ అది కంట్రోల్ చేస్తుంది. వాటి యొక్క తక్కిన సిస్టమ్స్ ఏదైతే ఉంటుందో, తక్కిన వ్యవస్థలు ఏదైతే ఉంటుందో వాటిని కంట్రోల్ చేస్తుంది. వాటి పనిచేసే విధంగా చేస్తుంది. వాటి యొక్క లక్ష్యాలు నెరవేర్చేదిగా ఈ సైన్స్, పొలిటికల్ సైన్స్ ఉపయోగపడుతుందని మనం నేర్చుకుంటాం. సో అదే ఫస్ట్ అప్రోచ్ మనం ఏం చదివినామంటే ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్. ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఏంటి అంటే, వీళ్ళందరూ చదువుకున్నాయి మరి ప్రాచీన కాలం నుంచి మధ్య యుగాలు, తర్వాత మోడర్న్ యుగాలు చదువుకున్న ఏంటి అంటే, అందులో ముఖ్యంగా వీళ్ళు అరిస్టాటిల్ మరియు ఇతరులు రాజనీతి వ్యవస్థలను ఒక యాంత్రికంగా చదివారండి. యాంత్రికంగా అంటే అవేం పనిచేస్తాయి, వ్యవస్థ ఏం పనిచేస్తాయి, రాజనీతి మన వ్యవస్థలు ఏం పనిచేస్తాయి, అవి ఎలా ఉన్నాయి, వాటిని డిస్క్రైబ్ చేయడమే ఇలా ఉంటే. అంటే దాని అర్థం ఏంటంటే, అవి డైనమిక్గా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిస్థితిలో ఏ విధంగా జరుగుతున్నాయని కాకుండా అవి స్టాటిక్గా, నామమాత్రంగా, యాంత్రికంగా వాళ్ళు చదవడం జరిగిందంట. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక రాజరిక వ్యవస్థలో రాజ్య వ్యవస్థ ఉంది. రాజు మంచి ఉంటే కథను అన్ని బాగానే ఉంటాయి అనే విధంగా రాజరిక వ్యవస్థను, అందులో పాలన బాగుందా, సైన్యం ఉందా, లేకపోతే న్యాయాధికారులు, రాజు ఆరోగ్యంగా ఉన్నాడా, రాజు బాగా పనిచేస్తుందా అనేది ఒక డిస్క్రిప్టివ్ మాత్రం. కానీ ఆ రాజ్యంలో ఉన్న రాజు, మన మోనార్క్, అతని యొక్క గుణగణాలు ఏంటి, అతని యొక్క ప్రవర్తన ఏంటి, తర్వాత అతన్ని ప్రజలు ఏ విధంగా అతను తీసుకుంటున్నారు, ఏ విధంగా అతన్ని మనము మెచ్చుకుంటున్నారు, లేకపోతే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అనే డైనమిక్ విషయాన్ని అనే మన డే టు డే ప్రక్రియ, చేంజింగ్ మార్పులు, చేర్పులు, డైనమిజము, ఈ విషయాలు ఈ ఇన్స్టిట్యూషన్ అప్రోచ్లో చదవలేదండి. ఈ విషయాలు ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్లో చదవబడలేదు. అంటే స్టాటిక్. తర్వాత దానివల్ల ఏమైందంటే, ఒక ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలు మన మారుతున్న
ఎన్విరాన్మెంట్ సొసైటీలో మారుతున్న పరిస్థితులకి ఏ విధంగా మారుతాయి, వాటి యొక్క ప్రవర్తన కూడా ఏ విధంగా, దాని యొక్క వర్కింగ్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఉంటుంది అనే విధంగా అనే పద్ధతిలో వాళ్ళు ఆ విషయాన్ని ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ చదవలేదు. సో యాంత్రిక ఫార్మల్ అంటారు దాన్ని, ఫార్మల్ అనవచ్చు, మెకానికల్ మెథడ్ అనవచ్చు, ఫార్మల్ మెథడ్ అనేది పద్ధతిని అనుసరించి వాళ్ళు చదవాలి. దానివల్ల ఏమైందంటే మన సమాజంలోని పొలిటికల్ సిస్టమ్ ఎదుర్కొనే ఛాలెంజ్ని ఎదుర్కోలేకపోతుంది. తర్వాత ఇంకొక లోపం ఏంటంటే మనం ఏం చదువుకున్నామంటే ఈ చదువులు కూడా అరిస్టాటిల్ నుంచి మళ్ళీ ఈ మన ఇప్పటి మొన్నటి వరకు అంటే ఆధునిక కాలంలో చదివిన మన చదువులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఏంటి మనకి మన మ్యాక్వెల్లీ, తర్వాత బీగాట్, తర్వాత డైసీ, వీళ్ళందరూ చదివిన విధము స్టాటిస్టికల్గా యాంత్రికంగా ఉండడం వలన సత్ఫలితాలు ఇవ్వలేదన్నట్టు. ఎందుకంటే పరిస్థితులు మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన 19th సెంచరీలో నిజానికి మొనార్కీకి వ్యతిరేకంగా మన మన ఏంది పాత ఆలోచనల విధానాలకు వ్యతిరేకంగా సైంటిఫిక్ నాలెడ్జ్, రేషనాలిటీ అనేది క్వశ్చనింగ్ అనేది బయలుదేరడం జరిగిందండి. దాన్ని క్వశ్చన్ చేయడంలో, క్వశ్చన్ చేస్తేనే నాలెడ్జ్ అభివృద్ధి అవుతుంది అనే విధానం మొదలైందండి. అందులో ముఖ్యంగా రూసో, తర్వాత వాల్టేర్, తర్వాత ఇంకా ఇతరులు మన ఈ క్వశ్చన్ చేసే రేషనాలిటీ అనేది మన అవలంబిస్తూ అప్పుడున్న పరిస్థితులను కూడా మార్చడం ప్రయత్నం చేసి, ముఖ్యంగా మనకి తెలిసింది కదా ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్ ఏ విధంగా వచ్చినాయంటే వీళ్ళ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన రాజనీతి శాస్త్రజ్ఞులు కొత్త విధానాలను రూపొందించడం జరిగింది. సో కొత్త విధానాలు అనుసరించిన ప్రజలు పాత విధానాలకి నిజానికి మనకి నీరు వాల్చవలసి వస్తుంది. అంటే పాత విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే రాజనీతి శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమం కోరి, ప్రజల యొక్క అభివృద్ధిని కోరి మన వ్యవస్థలను మన కొత్త వ్యవస్థలను రూపొందిస్తూ అవి ఏ విధంగా ప్రవర్తిస్తే దానికి ప్రజల యొక్క మన సంక్షేమము నిజానికి కాపాడబడుతుంది, ప్రజల యొక్క అభివృద్ధి నిజంగా ప్రజలకు రక్షణ ఏ విధంగా కలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో అయితే ఈ ఇన్స్టిట్యూషన్ అప్రోచ్లో ఇంకొక తప్పేముందంటే అవి నిజానికి వీళ్ళందరూ ఇప్పుడు మనం అనుకున్నామే అరిస్టాటిల్ నుంచి మొదలగు రాజనీతి శాస్త్రజ్ఞులు వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్కే మన పరిమితమయ్యి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న డెమోక్రసీని చదివి వాళ్ళు ఊరుకున్నారు. తర్వాత ఆ బేసిస్ మీద తమ ఇచ్చిన కంక్లూజన్స్, తమ ఇచ్చిన సజెషన్స్ కూడా చేశారు. దానివల్ల ఏమైందంటే ప్రపంచంలో ఉన్న వేరే దేశాలు, అవి కాలనీస్ అంటే సామ్రాజ్యవాదం కింద దేశాలు ఉండొచ్చు, లేకపోతే వేరే స్వతంత్ర దేశాలు, కొన్ని స్వతంత్ర దేశాలు కూడా ఉంటుంది. అయితే ఈ నాన్ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న పరిస్థితులను వాళ్ళు ఇప్పుడు అరిస్టాటిల్ నుంచి మొదలు వారు ఆధునిక కాలంలో ఉన్న వాళ్ళు చేసిన స్టడీస్ నిజానికి అవి పనికిరాక అవి వాళ్ళు అసలు నాన్ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న పరిస్థితులు వాళ్ళు చదవలేదు. అసలే వాళ్ళు ఏమనుకున్నారంటే వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నాయి, తర్వాత వెస్టర్న్ కంట్రీస్లో ఈ కాలనీలు ఉన్నాయి కాబట్టి, ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఉన్నాయి కాబట్టి అవి కూడా చదవబడ్డట్టే. ఏదైతే వాళ్ళు ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న డెమోక్రసీ చదివారో, ఏ నిర్ధారణలకు వచ్చారో, ఏ సజెషన్స్ ఇచ్చారో ఆ సజెషన్స్ ఈ నాన్ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న కాలనీస్ కానీ, తర్వాత ఆ స్వతంత్ర దేశాలకు కానీ, స్వతంత్ర ప్రజలకు కానీ వర్తిస్తాయి
అని ఆటోమేటిక్గా అని భావించారు. సో అది నిజానికి తప్పని తేలింది, అది సరైనది కాదు అని తేలింది. ఎందుకంటే నాన్ వెస్టర్న్ కంట్రీస్లకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా ఈ ఏషియాలో, లాటిన్ అమెరికాలో మరియు ఆఫ్రికాలో నిజానికి అనేక మూమెంట్స్ వచ్చినాయి. మూమెంట్స్ నిజానికి మరి ఇదివరకు చదివినట్టు డెమోక్రసీ అవన్నీ ఉన్నప్పుడు, వెస్టర్న్ కంట్రీలో డెమోక్రసీ ఉన్నప్పుడు, తర్వాత వ్యవస్థలు ఉన్నప్పుడు నిజానికి మూమెంట్స్ రాకూడదు కదా. అప్పుడున్న వ్యవస్థ పరిస్థితులకి మూమెంట్ రాకూడదు కదా. సామ్రాజ్యవాద దేశాల యొక్క పాలన వ్యతిరేకంగా మూమెంట్స్ నడపబడకూడదు కదా. ఎందుకు నడిపారు, ఎందుకు మూమెంట్స్ వచ్చినాయి అనే క్వశ్చన్ అనేది మనకి కొత్త రాజనీతి సిద్ధాంతకర్తలకి, రాజనీతిజ్ఞులకి ఆ ప్రశ్న కలిగింది. సో ఆ ప్రశ్న కలగడం వల్లనే తర్వాత అనేక రాజనీతి తత్వశాస్త్రికులు రాసిన మన ఏమంటుందని సిద్ధాంతాలచే మన ప్రభావితులయ్యి వాళ్ళు తీసుకొచ్చిన ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? కొత్తగా ఆలోచించడం, కొత్త చైతన్యం కలగడం. ఆ కొత్త చైతన్యం అనుగుణంగా ప్రజలు కూడా మన ప్రభావితులయ్యి నిజానికి అప్పుడున్న వ్యవస్థలకి, మొనార్కీకి, తర్వాత ఇంకా అనేక మన కల్చరల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచించడం జరిగింది. తర్వాత మూమెంట్స్ కూడా తేవడం జరిగింది. సో ఈ విధంగా ఈ పాత పద్ధతిలో, పాత ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ వ్యతిరేకంగా నిజానికి అనేక మార్పులు వచ్చినాయి. ఆ మార్పులను నిజంగా మన బట్టి కొత్తగా ఆలోచించడం వాళ్ళు సైన్స్ ఏరియాలో కొందరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోపర్స్ కానీ, కెప్లర్ కానీ, తర్వాత ఇతరులు కానీ ఏ విధంగా కొత్తగా ఆలోచించారో వాటి యొక్క ప్రభావం వల్ల సమాజిక శాస్త్రజ్ఞులు, తర్వాత రాజనీతి శాస్త్రజ్ఞులు కూడా ఆ విధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాంట్రాక్ట్ థియరీస్ ఉన్నాయి కదా, మన హాబ్స్, లాక్, రూసో వీళ్ళందరూ నిజానికి సమాజం యొక్క పుట్టుక, తర్వాత రాజ్యం యొక్క పుట్టుక ఇదివరకు వలె ఆలోచించిన ప్రకారము దేవుడో లేకపోతే ఇంకో విధంగానో అవి మొట్టమొదటి ప్రారంభించినవి. రాజ్యం ప్రారంభించబడింది. రాజ్యానికి డివైన్ రైట్ థియరీ ప్రకారం ఏంటి అంటే మన ప్రజలు దేవునితో సమానమైన రాజుకు విధేయులై ఉండవలేను అనేది డివైన్ రైట్ థియరీ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్ చెప్తుంది. అది దైవాంశ సంభూత రాజ్యం యొక్క ప్రకారము రాజ్యం యొక్క ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఇవ్వాలి. సో వీటన్నిటిని ధిక్కరించే విధంగా కొత్త ఆలోచనలు రావడం వల్ల దానికి ఈ ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ కూడా నిజానికి ధిక్కరించి మన రిజెక్ట్ చేసి, నిరాకరించి కొత్త పద్ధతిలో ఆలోచించడము మొదలైందండి. ఆ కొత్త పద్ధతి యొక్క నిజానికి మన రిప్రజెంట్ చేసిన వాడు డేవిడ్ ఈస్టన్ అనేవాడు నిజానికి సిస్టమ్స్ కొత్త అప్రోచ్. నిజానికి మనం దాన్ని ఇవాళ కావాల్సి వస్తాం. సిస్టమ్స్ అప్రోచ్, పొలిటికల్ సిస్టమ్, జనరల్గా సిస్టమ్, తర్వాత మనం ఫోకస్ చేసేది పొలిటికల్ సిస్టమ్. వాట్ ఈస్ ఎ సిస్టమ్, వాట్ ఈస్ ఎ పొలిటికల్ సిస్టమ్ అకార్డింగ్ టు డేవిడ్ ఈస్టన్? A system is an entity which is having parts which interact each other, because of which the system is maintained. System works, system functions. అంటే వివిధ భాగాలు కలిగిన ఒక ఆర్డర్, ఒక అమరిక, ఒక వ్యవస్థని సిస్టమ్ అంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి సిస్టమ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఆ సిస్టంలో ఉన్న అంగాలు, పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ఫంక్షన్స్ సరిగ్గా పర్ఫామ్ చేస్తాయి. తర్వాత ఆ ఫంక్షన్స్ కూడా ఒకదానికొకటి సత్సంబంధాలు, ఆర్గానిక్ రిలేషన్స్ కలిగి ఉంటాయి.
అప్పుడు ఆర్గానిక్ రిసోర్సెస్ కలిగి ఉన్నప్పుడే ఆ సిస్టమ్ పనిచేస్తుంది. సో ఈ కొత్త అప్రోచ్ మన డేవిడ్ ఈస్టన్ మొదలు పెట్టడం ద్వారా ఏమైందనేది సిస్టమ్స్ అప్రోచ్ అనేది దానికి సిస్టమ్స్ అనాలిసిస్ సిస్టమ్స్ అప్రోచ్ అనేది మన ప్రారంభమైనట్టు. అయితే ఇతను డేవిడ్ ఈస్టన్ ఏమన్నాడంటే నిజానికి ఒక స్టాటిక్ పద్ధతిలో, ఒక యాంత్రిక పద్ధతిలో మన మార్పు, మూమెంటు, డైనమిజం వ్యవస్థలలో సమాజంలో ఉంటుంది అనే దాని ఆలోచన లేకుండా ఒక యాంత్రికంగా, అంటే ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది, ఎప్పటికీ స్టాటిక్గానే ఉంటుంది అనే విధంగా ఇదివరకు ఇన్స్టిట్యూషన్ పద్ధతిలో వ్యవస్థలు మన అధ్యయనం చేయబడ్డాయి. దీంట్లో మాత్రము అది కాకుండా ఒక డైనమిక్ పద్ధతిలో ఉంటుంది. ఆ డైనమిక్ వ్యవస్థ సిస్టంలో దానికి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ యొక్క ఇంటరాక్షన్ వల్లనే సిస్టము పనిచేస్తుంటుంది. ఆ తర్వాత ఆ ఇంటరాక్షన్లో కూడా నిజానికి సిస్టమ్ కూడా నిజానికి ఎన్విరాన్మెంట్ కూడా లోబడి మారుతూ ఉంటుంది. మారడం వల్ల అప్పుడు నిజానికి సిస్టంలో ఉన్న ఉపాంగాలు, అంగాలు కూడా దానికి వాటి యొక్క ప్రవర్తనలో మార్పుకు గురవుతుంటారు. సో దిస్ ఇస్ సిస్టమ్స్ అనాలిసిస్. డేవిడ్ ఈస్టన్ in fact is a great thinker who has అయితే ఇక్కడ ఈ అప్రోచ్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే సంస్థలు నిజానికి వీళ్ళు కూడా చదివారు. సంస్థలు ఏ కొత్త పద్ధతిలో కూడా మన డేవిడ్ ఈస్టన్ కూడా సంస్థలను పరిగణలోకి తీసుకున్నాడు, వాటికి కూడా ప్రాముఖ్యత ఇచ్చాడు. కానీ ఆ సంస్థలు స్టాటిక్గా అక్కడనే ఉండవు. సంస్థలు నిజానికి ఎన్విరాన్మెంటల్ మారిన ప్రకారము, తర్వాత సందర్భము, భౌగోళిక ప్రాంతాలు, ఒక్కొక్క భౌగోళిక ప్రాంతంలో అదే వ్యవస్థలు, అదే పేరుతో ఉన్న వ్యవస్థలు వేరు విధంగా మన పనిచేస్తాయి అనేది నిజానికి ఈ మన సిస్టమ్స్ అప్రోచ్ యొక్క ముఖ్యమైన లక్షణం, క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అయితే ఇంకొకటి ఏంటంటే డేవిడ్ ఈస్టన్ ప్రకారము రాజకీయ సిద్ధాంతానికి నిజానికి వాస్తవాలకు క్లోజ్ రిలేషన్స్ ఉండాలా. రాజకీయ సిద్ధాంతాలకు వాస్తవాలకి క్లోజ్ రిలేషన్స్ ఉండాలా అని అంటారు. ఆ విధంగా ఇదివరకు ఉన్న ఈ సిస్టమ్స్ అప్రోచ్ అనుసరించిన అరిస్టాటిల్ నుంచి ఇతరులు అది పాలించలేదు. వీళ్ళకి ఏమంటున్నారంటే డేవిడ్ ఈస్టన్ మరియు తర్వాత ఇతరులు కూడా వస్తారు తర్వాత ఏమంటున్నారంటే రాజకీయ వాస్తవాలు తర్వాత రాజకీయ మన సిద్ధాంతానికి సంబంధం ఉండాలి. తర్వాత రాజనీతి సిద్ధాంతం కూడా మారుతున్న మన మారుతున్న వాస్తవాలన్నీ ప్రతిబింబింపే విధంగా రాజనీతి సిద్ధాంతము ఉండాలి. రాజనీతి ఐడియాస్ అంటే రాజనీతి భావనలు కూడా ఉండాలి. అప్పుడే దానికి మన యొక్క రాజనీతి సిద్ధాంతము దానికి మన అభివృద్ధికి, సమాజ పరులకి, సంక్షేమానికి, వాళ్ళ యొక్క సోషల్ సెక్యూరిటీకి, వాళ్ళ యొక్క ఫిజికల్ సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది అనేది ఈ సిస్టమ్స్ అనాలిసిస్ యొక్క ముఖ్యమైన క్యారెక్టర్ గుణాలు, లక్షణాలు. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే ఇన్స్టిట్యూషన్స్ని యాంత్రిక పద్ధతిలో, ఫార్మల్ పద్ధతిలో, అవి కథలవి మెదలవి ఎప్పటికీ అట్లనే ఉంటాయి అనే పద్ధతిలో కాకుండా ఈ ఇన్స్టిట్యూషన్స్ డైనమిక్గా చదవాల్సి ఉంటుంది. అంతేవిధంగా మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ డెమోక్రసీని చదువుతూ అవి మొత్తం ప్రపంచంకి వర్తింప చేయవచ్చు అనే భావనను నిజానికి నిరాకరించాలా, దాన్ని రిజెక్ట్ చేయాలా అనేది ముఖ్యమైనది. అదేవిధంగా పొలిటికల్ సిస్టమ్ ఏమి బోధించింది, ఏమి ప్రతిపాదించింది అంటే పొలిటికల్ సిస్టమ్ ఈజ్ హ్యావింగ్
some elements, some parts which are closely related to each other and which make the system functioning. ఈ సిస్టమ్ను మన పొలిటికల్ సిస్టమ్ అనే దానిలో ఏమన్నారంటే a system is an entity in which the parts of the system exist and interact, which are closely related to each other, and they also interact with each other and they make the system function. అది సిస్టాన్ని మనం తన యొక్క విధులను తన యొక్క రెస్పాన్సిబిలిటీను మన నిర్వహించే విధంగా ఎనేబుల్ చేస్తాయి. అది సిస్టమ్స్ అప్రోచ్. అయితే ఇదివరకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటే ఇది ఈ అనలిటికల్గా ఆలోచించడం అనేది ఎప్పుడు వచ్చింది అంటే వాస్తవ పరిస్థితులను బట్టి రాజనీతిజ్ఞులు తమ యొక్క భావాలను సిద్ధాంతాలను రూపొందించితే నిజానికి ఆ రూపొందించిన విషయాలు ప్రజలను ప్రభావితం చేసినాయి. ప్రజలు ప్రభావితం చేసి ఓల్డ్ ఐడియాస్ వాళ్ళు మన పట్టుకొని వాటిని పట్టుకొని ఉండలేదు. కొత్త పరిస్థితులు రావాలా, పాతవి మారిపోవాలా అనే విధంగా వాళ్ళు ఓల్డ్ ఐడియాస్, ఓల్డ్ సంస్థల యొక్క లోపాలను, మన దొల్లతనాన్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ గుర్తింపు చేసే విధంగా వాస్తవాలను పరిశీలించి కొత్త సిద్ధాంతం రాసిన వాళ్ళు నిజానికి హాబ్స్, లాక్, రూసో, తర్వాత ఇంకా అది రాజనీతి శాస్త్రంలోను, తర్వాత వేరే జనరల్గా మాత్రం ఈ మళ్ళా ఈ లేటెస్ట్ అతను డెవిడ్ దానికి మన పునాది వేశాడు నిజానికి. అయితే ఆ విధంగా పునాది వేయడం వల్ల ఏమైందంటే ఈ వెస్టర్న్ కంట్రీస్లో లిబరల్ డెమోక్రసీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయో ఆ విధంగా ఆ ఈస్టర్న్ ఏషియాలో, తర్వాత ఆఫ్రికాలో, ఈస్టర్న్ కంట్రీస్లో నిజంగా అవి మన వ్యవస్థలు పనిచేయడం లేదు. సో పని చేయకపోవడాన్ని చదివారంటే ముఖ్యంగా మనకు తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థలలో మన అప్పుడున్న రాజరికానికి వ్యతిరేకంగా, తర్వాత రాజరికం మీద సామ్రాజ్యవాదాన్ని రాజుల మీద సామ్రాజ్యవాదులు డచ్, స్వీడను, డచ్, పోర్చుగీసు, జర్మను, తర్వాత యూకే, తర్వాత ఈ మన జపాన్, వీళ్ళు ఇక్కడ ఉన్న రాజరికాల మీద వాళ్ళు సామ్రాజ్యవాదాన్ని చెలాయించారు. సో వీటన్నిటినీ వ్యతిరేకంగా జరిగే మూమెంట్స్ను నిజానికి వీళ్ళు డెవిడిస్ను మరియు అతని యొక్క ఫాలోవర్స్ అతను చదవడం మొదలుపెట్టారు. అప్పుడు యాంత్రిక పద్ధతిలో కాకుండా రాజనీతి శాస్త్రము దానికి ఒక డైనమిక్ పద్ధతిలో ఈ కంట్రీస్లో జరిగిన మూమెంట్స్ను అధ్యయనం చేయడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ కొత్త దాంట్లో ప్రజలు వ్యవస్థలకు వ్యతిరేకంగానో అనుకూలంగానో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆ ప్రవర్తనే నిజానికి రాజనీతి శాస్త్రానికి, రాజనీతి స్టడీకి సెంటర్, కేంద్ర బిందువు అయి ఉండాలా. చూడండి మీరు, ఇదివరకు మనం స్టాటిక్గా ప్రజలు లేని ఒక వ్యవస్థలే చదవడము, అవి యాంత్రికంగా చదవడము. కానీ అట్లా కాకుండా వ్యవస్థలు ఉంటాయి, తర్వాత వ్యవస్థలతో ప్రజలు, వ్యవస్థల ఎడల ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆ ప్రవర్తనే బిహేవియర్ అంటారు. ఆ ప్రవర్తన చదవడమే, ప్రవర్తననే కేంద్ర బిందువుగా చదవడమే బిహేవియరిజం. అసలు బిహేవియరిజం అనేది ఒక మూమెంట్ లెక్క వచ్చింది. వీఆర్ నాట్ సపోజ్ టు స్టడీ ఇన్స్టిట్యూషన్ ఇన్ స్టాటిక్ సెన్స్ ఆఫ్ ది టర్మ్. మన వ్యవస్థలను ఒక యాంత్రిక పద్ధతులు చదివి కాకుండా మన ప్రజలు వాటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది కాకుండా మనం ప్రజలు దానికి ఆ వ్యవస్థలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, తర్వాత మళ్ళా సిస్టమ్ కూడా ఏ విధంగా వాళ్ళకి ఆ ప్రజలకి రియాక్షన్ అయ్యి ఏ విధంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ కానీ వాళ్ళ ప్రవర్తనకి అనుగుణంగా తనను మార్చుకుంటుంది, అడ్జస్ట్ చేసుకుంటుంది అనే దాన్ని వీళ్ళు చదవాలని
చెప్పాలి. అయితే ఈ పద్ధతిని దానికి ఈ గవేషణ ప్రవర్తించిన కొత్త పదానికి మన సిస్టమ్స్ అనాలిసిస్ ఉంటుంది. తర్వాత ఈ సిస్టమ్స్ అనాలిసిస్లోనే దాన్ని బిహేవియరలిజం, బిహేవియర్ పొలిటికల్ బిహేవియర్, ప్రజల యొక్క రాజకీయ ప్రవర్తన. ప్రజలు ఒక వ్యవస్థను, అది వాళ్ళకి ఎదురుకున్న రాజకీయ వ్యవస్థ, రాజుల స్వయం స్వదేశీయ రాజుల యొక్క పరిపాలన కావచ్చు, తర్వాత మన స్వదేశీయ రాజుల మీద మళ్ళా పరిపాలించే, నియంత్రించే మన సామ్రాజ్యవాద మన పరిపాలనగా ఉండొచ్చు. మన దేశాన్ని నిజానికి ఇంతమంది చాలామంది సామ్రాజ్యవాదులు ఆకుపై చేసుకొని పరిపాలించారు. అదేవిధంగా చైనాను కూడా 10-12 సామ్రాజ్యవాదులు వచ్చి. సో వీటన్నిటికీ వ్యతిరేకంగా ఏ విధంగా బిహేవియర్ ఉంది, తర్వాత ఆ బిహేవియర్ని ఏ విధంగా చదవాలా అనేది బిహేవియర్ కేంద్రీకృతం చేసుకునే పద్ధతిని బిహేవియరిజం, బిహేవియర్ మూమెంట్, గ్రేట్ బిహేవియర్ మూమెంట్. నిజానికి ఈ బిహేవియర్ మూమెంట్, ఈ బిహేవియర్ మూమెంట్ని నిజానికి మన అందులో ఇదివరకు మనం చెప్పుకున్న ప్రకారము వాస్తవ పరిస్థితులని అనుసరించి ఎంక్వైరీ చేయాలా, వాస్తవ పరిస్థితులను చదువుతూ కొత్త రాజనీతి సిద్ధాంతాలని రూపొందించాలా, కొత్త రాజనీతి సిద్ధాంతాలను మన పుట్టియాలా, కొత్త సిద్ధాంతాలను మన రాయాలి, కొత్తగా ఆలోచించాలి అని. అయితే ఇది ముఖ్యంగా 19వ శతాబ్దంలో బాగా జరిగింది అన్నట్టు. ముఖ్యంగా ఈ మనం ఇప్పుడు అనుకున్న రూసో వాల్టరే కాకుండా ముఖ్యంగా ఆగస్ట్ కాంట్ అనేవాడు సోషల్ సైన్స్ చాలా గొప్పవాడు. వాడు ఏం చేశాడంటే ముఖ్యంగా వాస్తవాలను పరిశీలించాలా, వాస్తవాలను సైంటిఫిక్గా పరిశీలించి వాస్తవ బేస్ చేసుకునే మన సిద్ధాంతాలు ఉండాలా. అయితే ఇక్కడ మనకి అదృష్టం ఏంటంటే మనం గమనించవలసిన వాస్తవాలు సామాన్యంగా మారుతాయి. సో మారినప్పుడు నిజంగా ఆగస్ట్ కాంటే చెప్పినట్టు మన సిద్ధాంతాలు సూత్రీకరణ కూడా మారుతాయి. సో ఇక్కడ మారుతున్న పరిస్థితి అనేది గమనించడం జరుగుతుంది. తర్వాత సైంటిఫిక్ అంటే వాస్తవాలని గమనించడం జరుగుతుంది ఆగస్ట్ కాంటే అనేవాడు. అదేవిధంగా కార్ల్ మార్క్స్ అనేవాడు. కార్ల్ మార్క్స్ ఆగస్ట్ కాంటేని కొంచెం కొన్ని విషయాలలో అతను విభేదించాడు, దిక్కిచ్చాడు. కానీ అతను కూడా అతని కాంటే యొక్క సోషియాలజీకి పొలిటికల్ సైన్స్కి అతను చేసిన కంట్రిబ్యూషన్ని ధిక్కరించకుండానే కొంచెం మార్పులు చేసి మన గత తరగతి భావవాదం ఇతని యొక్క భావనలతో నిజానికి మన కొత్త 19th సెంచరీ యొక్క పరిస్థితులను, ఆలోచన విధానాన్ని నిజానికి మార్చాడు. ఇదివరకు చాలా విధంగా దైవాంశ సంభూత సిద్ధాంతాన్ని పాటించడం వ్యతిరేకించాడు. తర్వాత ఇంకా మన హాబ్స్ లా సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనేది మన దాన్ని ధిక్కరించాడు. దాన్ని తర్వాత ఆగస్ట్ కాంటేని కూడా కొంచెం వరకు ధిక్కరించి తన యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. దాన్ని భౌతికవాదం అంటారు. భౌతికవాదంని పూర్తిగా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన క్రియేటివ్ సమాజంలో, భూగోళము, ప్రపంచంలో భౌతిక పరిస్థితుల మీద మన ఎటువంటి ప్రభావం కలిగి ఉంటే దాన్ని అతను పూర్తిగా వ్యతిరేకించి పదార్థవాదాన్ని, భౌతికవాదాన్ని చేసి అసలు భౌతికవాదములో భౌతిక పరిస్థితులే తమలో తమకు కొన్ని గుణాలు కలిగి ఉంటాయి. అవే మన సామాజిక ఇతర పరిస్థితులు డెవలప్ కావడానికి, ముఖ్యంగా జీవం పోసుకోవడానికి కూడా పరిస్థితిలో మన భౌతిక పరిస్థితి మ్యాటర్ అనేది మన కొన్ని గుణాలు కలిగి ఉంటుంది. మెటీరియలిజం ఈజ్ ద బేసిస్ ఆఫ్ ది మన జాగ్రఫికల్ వరల్డ్, ఫిజికల్ వరల్డ్ అని అతను చెప్పారు. అదేవిధంగా
స్పెన్సర్ అనేవాడు కూడా చాలా మట్టికి మన ఆధునిక 19th సెంచురీ యొక్క ఆలోచనలకి నిజానికి ఆలోచన విధానానికి మార్పు విధానాన్ని కూడా అతను మన కంట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఆ విధంగా వాటి వల్లనే నిజానికి అనేక ఆలోచన మన ఈ రాజనీతి పద్ధతుల్లో కూడా బిహేవియరిజము అనే దానికి మరి మన పునాదులు పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ కొత్త పద్ధతిని బిహేవియరిజం అనే కొత్త పద్ధతిని మనిషి యొక్క బిహేవియర్ సైకాలజీ బిహేవియర్ కేంద్రంగా చేసుకుని చదివే బిహేవియరిజంని నిజానికి మరి వేరే తదుపటి రాజనీతిజ్ఞులు పాటించి దాని ప్రభావాలై వాళ్ళు నిజానికి కొన్ని కొత్త స్ట్రాటజీస్ అంటే సమాజాన్ని చదవడానికి కొత్త ఊహాలు కొత్త స్ట్రాటజీస్ అంటే వ్యూహాలు వాళ్ళు ఇంక్లూడ్ చేయడం మన డెవలప్ చేయడం జరిగిందండి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనాలిసిస్. అంటే సిస్టమ్స్ అనాలిసిస్లోనే ఇవి వస్తాయి అన్నట్టు. సిస్టమ్స్ అనాలిసిస్లోనే ఇవి వస్తాయి. అందులో ముఖ్యంగా పేరెన్నిక కలవాడు పేర్కొన పడేవాడు మన గేబ్రియల్ ఆల్మండ్ తన యొక్క పుస్తకం పాలిటిక్స్ ఆఫ్ ద డెవలపింగ్ ఏరియాస్ 1960లో అతను పుస్తకం ఒకటి రాశాడు. అందులో అన్ని పొలిటికల్ సిస్టమ్స్ అన్ని కొన్ని పొలిటికల్ సిస్టంపై కొన్ని అభిప్రాయాలు అతను చేయడం మన వెలిపించడం జరిగింది. దానికంటే ముందు ఈ పొలిటికల్ సిస్టమ్ అప్రోచ్లో ఉండే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనాలిసిస్, తర్వాత స్ట్రక్చరల్ ఫంక్షనల్ అనే ముఖ్య భావనలు సిద్ధాంతాలు లేకపోతే స్ట్రాటజీస్ మనము కొంచెం పరిశీలించవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఈ ఫస్ట్ ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనాలిసిస్. ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇప్పుడు ఒక వ్యవస్థ ఒక మన ఆర్డరు అనేది అయితే ఉందో ఆ ఆర్డర్లోని భాగాలు కొన్ని ఉంటాయి. ఆ భాగాలు ఉండి వాటి మధ్యన సంబంధాలు ఉంచుకొని సంబంధాలతో ఒక భాగం ఒక వ్యవస్థలో ఉండి ఒక ఆర్డర్లో ఉండి ఆ ఆర్డర్ను పనిచేసే విధంగా ఆర్డర్ యొక్క లక్ష్యం ఏందో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసే విధంగా అవి బిహేవియర్ చేసే విధానికి మన సిస్టమ్ అని అన్నాం. ఆ సిస్టంలో ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్లో ఏం జరుగుతుందంటే మనం పొలిటికల్ సమాజం అనుకుంటాం, రాజనీతి సమాజము లేకపోతే రాజకీయ వ్యవస్థలో రాజకీయ రంగం రాజకీయ రంగంలో ఏమవుతుంది అంటే ప్రజలు సబ్జెక్ట్స్ మనం అంటాం కదా, ప్రజలు తమ యొక్క అభిప్రాయాలు తమ యొక్క డిమాండ్స్ తమ యొక్క అవసరాలు అనేది ఇన్పుట్గా ఈ సిస్టంలోకి పంపడం జరుగుతుంది. ఆ ఇన్పుట్గా పంపిన తర్వాత ఆ ఇన్పుట్స్ని ప్రజల యొక్క డిమాండ్స్ కానీ ప్రజల యొక్క అవసరాలు కానీ ప్రజల యొక్క ప్రెషర్స్ కానీ ఒత్తిళ్లు కానీ ఒకసారి ఒత్తిళ్లు కూడా తీసుకొస్తారు, కూలగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు, తెలుసు కదా మీకు. సో ఆ ఒత్తిళ్లకు అనుగుణంగా ఇన్పుట్స్ని సేకరించి తర్వాత తదనుగుణంగా ఆ యొక్క డిమాండ్స్ను ఫుల్ఫిల్ అయ్యేటట్టు ఆ సిస్టమ్ పనిచేసి అవుట్పుట్స్ను తీసుకొస్తుంది అన్నట్టు. అవుట్పుట్స్ అంటే ఏంటంటే పరిష్కారాలు, తర్వాత మార్పులు, తర్వాత డిమాండ్స్ని పరిష్కరించడం. డిమాండ్ తన యొక్క ఈ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటారు. సో ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అని దానికి పేరు పెట్టారు. ఇది మన గేబ్రియల్ ఆల్మండ్ తన యొక్క పాలిటిక్స్ ఆఫ్ ది డెవలపింగ్ ఏరియాస్లో. అయితే ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనాలిసిస్లో ఏ విధంగా జరుగుతుంది అంటే సిస్టమ్ అనేది కూలిపోకుండా ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ జరుగుతుంటే ఏమవుతుంది అంటే ఆ సిస్టమ్ అనేది మెయింటైన్ అవుతుంది.
సో ఇన్పుట్ అండ్ అవుట్ యొక్క మన వ్యూహాన్ని వీళ్ళు రాజనీతిస్తులు ఈ సిస్టమ్స్ అప్రోచ్ యొక్క ఉప అంగము, లేకపోతే మన డిరైవేటివ్ ఉంటుంది, దాన్ని డిరైవేటివ్ ఇంగ్లీష్లో. ఈ యొక్క ఏం చేసింది సిస్టమ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనాలిసిస్ యొక్క ముఖ్యమైన ఫలితం ఏంటంటే సిస్టమ్ మెయింటెనెన్స్ జరుగుతుంది. సిస్టమ్ కూలిపోకుండా, సిస్టమ్ యొక్క మన ధ్వంసానికి గురి కాకుండా ఉంటుంది. సో మెయింటెనెన్స్ మన ఉండడం వల్ల సిస్టము యొక్క స్థిర అంటే పనిచేస్తుంటుంది. డైనమిజం ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్స్ ఇస్తుంటుంది, డైనమిజం ఉంటుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆ డైనమిజం వల్ల ఇన్పుట్స్ అవుట్పుట్స్ నడుస్తుండడం వల్లనే సిస్టమ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ యొక్క మన స్థిరత్వం అనేది ఉంటుంది. సో సిస్టమ్ ఇన్పుట్ అవుట్పుట్ యొక్క అనాలిసిస్ ఇది మన సిస్టమ్స్ యొక్క అప్రోచ్లో ఒక భాగం. అదేవిధంగా స్ట్రక్చరల్ ఫంక్షన్స్ అంటే కూడా ఏంటంటే మన ప్రతి ఎంటిటీ, ప్రతి ఒక్క ఆర్డర్, ప్రతి ఒక్క వ్యవస్థ కొన్ని ఉపభాగాలను కలిగి ఉంటాయి. ఆ ఉపభాగాలను అన్నిటి కలిపి స్ట్రక్చర్ అంటారు. తర్వాత ఆ స్ట్రక్చర్లో ఉన్న అన్ని భాగాలు తమ యొక్క ఫంక్షన్స్ని ఒక ఆర్గానిక్ పద్ధతిలో నిర్వర్తిస్తుంది. ఆ విధంగా నిర్వర్తిస్తుందా లేదా అనేది రాజనీతి శాస్త్రజ్ఞులు అబ్జర్వ్ చేయాలా. సో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ అప్రోచ్ కూడా మన ఈ అప్రోచ్ను ముఖ్యంగా ఈ స్ట్రక్చరల్ ఫంక్షన్ల యొక్క అప్రోచ్ను అడాప్ట్ చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ స్ట్రక్చరల్ ఫంక్షనల్ అప్రోచ్లో ఏమి ఎగ్జామిన్ చేయబడుతుంది, ఏమి ఎంక్వైరీ చేయబడుతుంది అంటే ఆ సిస్టమ్ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలు చేరబడుతున్నాయా లేదా అనేది ఈ సిస్టమ్ మన ఈ స్ట్రక్చరల్ ఫంక్షన్ యొక్క అప్రోచ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇదివరకు ఏంటంటే మనం ఏం చదివినాము, ఇది మన ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనాలిసిస్. ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్లో ఏం చదివినాం, ముఖ్యంగా అన్నీ మన ఒక సిస్టంలో ఉన్న అంగాలన్నీ కోఆర్డినేట్గా పనిచేసి ఆ సిస్టమ్స్ మెయింటెనెన్స్ స్థిరత్వానికి పనిచేస్తాయి. తర్వాత ఇంకొక డెరివేటివ్ ఏంటంటే స్ట్రక్చరల్ ఫంక్షనల్ అప్రోచ్. ఒక స్ట్రక్చర్ ఎందుకు ఉంది, ఫంక్షన్ ఎందుకు ఉంది, ఫంక్షన్ ఎందుకు చేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్ ఫంక్షన్స్ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉంది. ఆ లక్ష్యం చేరుకుందా లేదా అనేది దాని యొక్క రాజనీతి శాస్త్రజ్ఞులు మన పరిశీలించవలసిన, అధ్యయనం చేయవలసిన విషయం. సో ఇది అయితే ఇందులో ముఖ్యంగా ఈ మన స్ట్రక్చరల్ ఫంక్షన్ అనాలిసిస్, తర్వాత మన ఇన్పుట్స్ అవుట్పుట్ అనాలిసిస్ మన అనుసరిస్తూ మన పొలిటికల్ సిస్టము యొక్క ఉద్దేశం ఏంటి, దాని ఫంక్షన్స్ ఏ విధంగా అది ఫంక్షన్ చేస్తుంది అనేది ఇంకా కొన్ని సూత్రీకరణలు మన గేబ్రియల్ ఆల్మండ్ చేయడం జరిగింది. అతని పుస్తకం ఇప్పుడే చెప్పినట్టు పాలిటిక్స్ ఆఫ్ ద డెవలపింగ్ ఏరియాస్ 1960. తర్వాత అతను చివరికి ఏం చెప్పాడంటే అందరికి మన యొక్క సిస్టమ్స్ అప్రోచ్ యొక్క లాస్ట్ భాగము మనం చదువుతాం. అతడు కొన్ని సూత్రీకరణలు చేశాడు. ఎందుకంటే ఆ సూత్రీకరణలు జనరల్ సిస్టంలో ఉంటాయి, అన్ని సిస్టాల్లో ఉంటాయి. అది కానీ ఇతని ఫోకస్ ఏమంటాడు, పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, ప్రాసెస్ ఏంటి, లక్ష్యాలు ఏంటి. అది ఫస్ట్ ఏంటంటే ఆల్ పొలిటికల్ సిస్టమ్స్ have some important functions. ఫంక్షన్స్ అంటే ఇది ఆ ఫంక్షన్స్ ఒక సిస్టమ్ ఎవరి కొరకు నిర్వర్తిస్తుంది. ఆ సిస్టంలో ఉన్న పొలిటికల్ సిస్టంలో ఉన్న ప్రజలు, పర్టికులర్గా పౌరులు, ఆ పౌరుల నిజానికి
ఆ పౌరుల కొరకు, పౌరుల ఎడల, పౌరుల ద్వారా తను ఫంక్షన్ చేస్తుంది. అయితే ఆ ఫంక్షన్స్ ఏంటి అనేది ఈ మన గేబ్రియల్ ఆల్మండ్ అతను రూపొందించాడు. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని, ప్రజల యొక్క డిమాండ్స్ని, ప్రజల యొక్క భావనని, ఇంట్రెస్ట్ని ఆర్టికులేట్ చేయడం అంటే ఒక పద్ధతి ప్రకారం ఎక్స్ప్రెస్ చేయడం. సో సిస్టము ఈ విధంగా ప్రజల యొక్క మన అభిప్రాయాలని పద్ధతి ప్రకారము ఎక్స్ప్రెస్ చేయడం, దాన్ని ఇంట్రెస్ట్ ఆర్టికులేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, మన దేశంలో, తెలంగాణలో కానీ, రాష్ట్రంలో కానీ సామాన్యంగా ప్రజలు తమ యొక్క అభిప్రాయాలను, తమ యొక్క డిమాండ్స్ని ఏ విధంగా ధర్నాల ద్వారా, తర్వాత రోడ్ షోల ద్వారా, తర్వాత పబ్లిక్ మీటింగ్ల ద్వారా ప్రజల యొక్క భావాలని, ప్రజల యొక్క మన అభిప్రాయాన్ని వెలుగుచ్చడం జరుగుతుంది. ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి తమ యొక్క భావాలను ఇతరుల మీద, ఇతరుల యొక్క భావాలతో ఏకీభవిస్తూ, లేకపోతే ఇతర యొక్క అభిప్రాయాలతో నిరాకరిస్తూ, మన భిన్నంగా ఆలోచిస్తూ తమ యొక్క అభిప్రాయాలను వెలుగుచ్చడము, ఆర్టికులేట్ చేయడం. ఆ విధంగా ఈ సిస్టమ్, పొలిటికల్ సిస్టము ప్రజల యొక్క అభిప్రాయాలను వెలుగుచ్చే విధంగా పనిచేస్తుంది. ప్రెస్ మీట్స్, ధర్నా ఆర్ లైక్ దాట్. తర్వాత పొలిటికల్ తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజల యొక్క ఇండివిజువల్స్ యొక్క అభిప్రాయాలే కాకుండా ఇండివిజువల్స్, గ్రూప్స్ ఎక్స్ప్రెస్ చేసిన అభిప్రాయాలన్నీ ఒక దాటికి తీసుకొచ్చి దాన్ని అగ్రిగేషన్. సామాన్యంగా ఆ ఇంట్రెస్ట్ యొక్క మొత్తం ఉద్దేశం ఏంటి, అట్లా ఇంట్రెస్ట్ వెలుగుచ్చడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశమును హైలైట్ చేయడానికి కూడా ఈ పొలిటికల్ సిస్టమ్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే దానికి ఇది మన క్యాబినెట్ కానీ, తర్వాత మన అసెంబ్లీ కానీ, ఇవన్నీ ప్రజల యొక్క ఉద్దేశాలను ప్రతిబింబం చేసి ఆర్టికులేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అపోజిషన్ పార్టీస్ తమ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఆర్టికులేట్ చేస్తూ, ఈ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ తమ యొక్క ప్రజల యొక్క మన ప్రయోజనాన్ని పరీక్షించడానికి పనిచేస్తారు. దాన్ని ఇంట్రెస్ట్ అగ్రిగేట్ అంటే ఒక దిక్కు తీసుకురావాలి. తర్వాత మన పొలిటికల్ సిస్టమ్ యొక్క ఇంకొక ఫంక్షన్ ఏంటి అంటే, మన ఒక గ్రూప్ కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ ఒక అభిప్రాయాలు ఇంకొకరికి అందే విధంగా, కమ్యూనికేట్ అయ్యే విధంగా, ఇంకొకరికి కమ్యూనికేట్ అయిన తర్వాత దాన్ని అర్థం చేసుకునే విధంగా మన పొలిటికల్ సిస్టమ్ పనిచేస్తుంది. అంటే దాని అర్థము పొలిటికల్ సిస్టమ్ ఏమి చూడు. ఇదివరకు మనం ఇన్స్టిట్యూషన్ అప్రోచ్లో పొలిటికల్ సిస్టమ్ ఏం పనిచేస్తుందో సరిగ్గా చదువునే లేదు, ఆ విషయమే రాదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నాయి, గేబ్రియల్ ఇస్తున్న తర్వాత అతని ప్రభావితులైన మన గేబ్రియల్ ఆల్మండ్ ఏం చేస్తున్నాడు, దానికి పొలిటికల్ సిస్టమ్ ఏంటి, దానికి ఇది ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని ఆర్టికులేషన్ చేయడంలో అభివృద్ధి చేస్తుంది, తర్వాత అగ్రిగేట్ చేస్తుంది, తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలను ఒకరి మధ్య కమ్యూనికేట్ అయ్యే విధంగా కూడా పొలిటికల్ సిస్టమ్ పనిచేస్తుంది. పొలిటికల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. పొలిటికల్ కమ్యూనికేషన్ యొక్క తెలుసు కదా నీకు, పొలిటికల్ కమ్యూనికేషన్ చాలా మన ఒక అభిప్రాయాలు ఇంకొకరి కమ్యూనికేట్ కాంది, నిజానికి సరిగా కాంది, మన ఆ సిస్టమ్ ఎఫెక్టివ్గా లేదండి, ఆ సిస్టమ్ సమర్థంగా పనిచేయడం. ఇప్పుడు మన ప్రజలు తమ యొక్క అభిప్రాయాలని వ్యవస్థలలో మన కార్యనిర్వాహక అధికారులకి కమ్యూనికేట్ కాకపోతే వాళ్ళ యొక్క రియాక్షన్ని సరిగా చూపలేరు, వాళ్ళు సరిగా ప్రవర్తించలేరు.
సో పొలిటికల్ కమ్యూనికేషన్ ఇది ఇంపార్టెంట్ పార్ట్. తర్వాత పొలిటికల్ మన పొలిటికల్ కమ్యూనికేషన్ కూడా ఉంటేనే నిజానికి మళ్ళీ సిస్టమ్ యొక్క స్థిరత్వము, సిస్టమ్ యొక్క డైనమిజము, దాని యొక్క సిస్టమ్ యొక్క మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. అయితే ఇవన్నీ ఇంట్రెస్ట్ సర్క్యులేషన్, ఇంట్రెస్ట్ అగ్రిగేషన్, ఇంట్రెస్ట్ పొలిటికల్ కమ్యూనికేషన్, ఇంట్రెస్ట్ మన ఆర్టికులేషన్, ఇవన్నీ నిజానికి ఇన్పుట్ ప్రాసెస్ అని. ఇవన్నీ ఇన్పుట్ ప్రాసెసెస్. అయితే ఇందులో అవుట్పుట్ ప్రాసెస్ అంటే దీన్ని సిస్టము తనలో తీసుకొని అబ్జర్వ్ చేసుకొని అర్థం చేసుకొని అక్కడ మనకి చర్నింగ్ అంటాం కదా, చర్నింగ్ చేసుకొని తన యొక్క కొత్తగా దానికి తదనుగుణంగా పాలసీలు రూపొందించినవి, ప్రత్యేకంగా కొత్త రూల్స్ చేస్తుంది. తదనుగుణంగా దాన్ని రూల్స్ ఫ్రేమ్ చేయడం. సో ఇన్పుట్స్ వచ్చిన తర్వాత ఆర్టికులేషన్, అగ్రిగేషన్, తర్వాత మన ఇంకేంటది కమ్యూనికేషన్ అయిన తర్వాత దాన్ని బట్టి సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కొత్తవి కానీ లేకపోతే పాత మీద మార్పులు చేయడం ద్వారా పాలసీని రూపొందిస్తుంది. ఇది అవుట్పుట్ అన్నమాట. ఇది ఇన్పుట్. ఇప్పుడు ఇది అవుట్పుట్ అన్నమాట. ఆ ఇన్పుట్లో ఏమేమి వచ్చినాయి? ఇంట్రెస్ట్ అగ్రిగేషన్, ఇంట్రెస్ట్ ఆర్టికులేషన్, ఇంట్రెస్ట్ కమ్యూనికేషన్, పొలిటికల్ కమ్యూనికేషన్ అంటే పొలిటికల్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో అవుట్పుట్ ఏం చేస్తుందంటే అవుట్పుట్లో తమ యొక్క మన విధానాలను రూపొందించుకోవడం జరుగుతుంది, మార్పు చేయడం జరుగుతుంది. పాత విధానాలు బాగా లేకుంటే మొత్తమే కొత్త విధానాలు రూపొందించడం జరుగుతుంది. రెండవ అవుట్పుట్ ఏంటంటే వాటిని మన కొత్తగా రూపొందించిన విధానాలను అమలు చేయడము, రూల్ ఇంప్లిమెంటేషన్, రూల్ ఇంప్లిమెంటేషన్ అంటే రూల్స్ను అమలు చేయడం జరుగుతుంది. తర్వాత మూడవ ముఖ్యమైన అవుట్పుట్ ఏంటంటే రూల్ అడ్జుడికేషన్. రూల్ అడ్జుడికేషన్ అంటే ఆ రూల్స్ ఎంతవరకు అవి జనానికి మన పౌరులకి న్యాయం చేస్తున్నది అని గమనించడం జరుగుతుంది. ఆ రూల్స్ మన మంచిగా న్యాయం చేస్తున్నాయా లేవా, సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని చూసిన తర్వాత మళ్ళీ మొదటికి రావచ్చు. మన కొత్త పాలసీస్ రూపొందించవచ్చు, కొత్త పాలసీని అమలు చేయవచ్చు. సో ఈ విధంగా సిస్టమ్స్ అనాలిసిస్, సిస్టమ్స్ అప్రోచ్ మరియు సిస్టమ్ అనాలిసిస్ మనం ఈరోజు చదువుకున్నాము. ఇందులో ముఖ్యులైన వారు గమనిస్తున్నాం. తర్వాత ఈ కాలానికి ఈ విధమైన కొత్త ఎన్వైరన్మెంట్ డెవలప్ కావడానికి సరైన శాస్త్రజ్ఞులు కూడా మనం పేర్కొనడం జరిగింది. అందులో ముఖ్యమైన వాళ్ళు రాజనీతిజ్ఞులు ఎవరంటే హాబ్స్, లాక్, రూసో మరియు ఇంకా తర్వాతి కాలంలో కార్ల్ మార్క్స్, దానికంటే ఆగస్ట్ కాంపే. నిజానికి ఆగస్ట్ కాంపే అనేవాడు చాలా గొప్ప సిద్ధాంతకర్త, సోషాలజిస్ట్. అతను ఏమన్నాడంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నేను దాన్ని కూడా ఏ అభిప్రాయాన్ని కూడా డెవలప్ చేసుకోకూడదు. మన యొక్క అభిప్రాయము ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉండాలా. అప్పుడే దాన్ని అంటే మనం ఒక విషయాన్ని మనం చూడగలగాల, అనుభవించగలగాల, మనం పరిశీలించగలగాల. కళ్ళతో చూసిన తర్వాతనే దాన్ని నమ్మాలి, దానికి వాల్యూ ఇవ్వాలా. లేకపోతే వాల్యూస్ విచ్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎవిడెన్సెస్ మెన్షన్ చేస్తే కాదు, చూడగలగాల, మనం టచ్ చేయగలగాల. నీళ్ళు ఎట్లా ఉంటాయంటే వేడిగా ఉంటాయి, మనం అందరూ పోయి చూస్తేనే అవి వేడిగా ఉంటాయి. లేకపోతే ఆ నీళ్లు వేడిగా ఉంటాయని మనం నమ్మద్దు. ముందుగా అది వచ్చిందంటే ఇదివరకు సైన్స్ ప్రకారంగానే నీళ్లు వేడిగా ఉంటాయని రాయబడింది. అది ఫస్ట్ టైంలో అది అనుభవం త్వరగా వచ్చినాయి. సో అతనేమంటాడంటే కాంపిటల్. సో మనం చూసిన తర్వాతనే సైంటిఫిక్గా మన ప్రూవ్ అయిన తర్వాతనే దాన్ని ఒక విషయాన్ని నిర్ధారణలోకి తీసుకోవాలా, పరిగణలోకి తీసుకోవాలని అంటాడు. అదేవిధంగా
మనకి ఈ చాలా ఇంపార్టెంట్ శాస్త్రజ్ఞుడు. అయితే ఎవరైతే కార్ల్ మార్క్స్ అనేవాడు, తర్వాత స్పెన్సర్ అనేవాడు, వీళ్ళు కూడా ఈ మాధవిక నాలెడ్జ్ని చాలా డెవలప్ చేశారు. తర్వాత వీటన్నిటితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దానికే మన ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మన అంటే ఇంట్రెస్ట్ ఆర్టికులేషన్ ఇంట్రెస్ట్ అగ్రిగేషన్ వెరీ ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది మనం ఈనాటి యొక్క పాఠం యొక్క సమరీ నిజానికి సమరీ అంటే నేను సమరీ చేయలేదు. వీళ్ళందరికీ ప్రభావితులయ్యి నిజానికి ఈ మన డేవిడ్ ఇస్టన్ వీళ్ళందరూ ఏ విధంగా డేవిడ్ ఇస్టన్ పర్టికులర్గా పాత పద్ధతులను విమర్శిస్తూ పాత పద్ధతులు ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ దానికి విమర్శిస్తూ ఏ విధంగా యాంత్రికంగా ఉన్నది ఆ పద్ధతి యాంత్రిక పద్ధతి అనుకోవచ్చు. ఎందుకంటే మన ఏంటి మన వ్యవస్థలు స్థిరంగానే ఉంటాయి, ఎప్పటికి పనిచేస్తాయి, దానికి ఒక డైనమిక్గా ఉంటుంది, మారుతున్న పరిస్థితులు మారుతాయి అనే ఆలోచన రాకుండా చేస్తుంది. సో అది చేస్తుంది కాబట్టి దానికి మన అరిస్టాటిల్ నుంచి చాలా ఆధునిక కాలం వరకు మన అంతరించిన పద్ధతులను ధిక్కరించి నిరాకరించి కొత్త పద్ధతులను అనుసరించడం జరిగింది. అదే దానికి డేవిడ్ ఇస్టన్ ఏమన్నాడంటే సిస్టమ్స్ అప్రోచ్ అనేది ప్రారంభించాడు. సిస్టమ్ అంటే ఏంటంటే ఎనీ సిస్టమ్ అండ్ పర్టికులర్లీ పొలిటికల్ సిస్టమ్. ఆ సిస్టంలో దానికి కొన్ని భాగాలు ఉంటాయి, ఉపభాగాలు ఉంటాయి. ఆ ఉపభాగాలు దాని ఆర్గానిక్ సంబంధాలు ఒకదానికోటి అంటుకొని ఉంటాయి. అంటుకొని ఉండి ఒకదానికోటి పనిచేయడం వల్లనే ఆ సిస్టమ్ పనిచేస్తుంది. లేకపోతే సిస్టమ్ యొక్క భాగాలు పనిచేయకపోతే సిస్టమ్ పనిచేయదు. సో దట్ ఈస్ సిస్టమ్స్ అప్రోచ్. తర్వాత సిస్టమ్ అప్రోచ్లో ముఖ్యంగా ఏమన్నాడంటే అతను ముఖ్యంగా మనము వాస్తవాలను పరిశీలించి వాస్తవాలను చూసి దానికి సిద్ధాంతాలు రూపొందించుకోవాలా. అదేవిధంగా ఒక సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఆ సిస్టమ్ను మార్చడానికి ప్రయత్నం చేయాలా, ఆ సిస్టమ్ని మార్చడానికి ప్రయత్నం చేయాలా. అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని. అంతే అదేవిధంగా ఈ సిస్టమ్స్ అప్రోచ్లో మన వాస్తవ పరిస్థితులు సామాన్య వాస్తవ పరిస్థితులు ప్రజలు కొన్ని ప్రవర్తన తమ యొక్క అభిప్రాయాలు వెలిగిస్తారు, తమ యొక్క మన మూమెంట్స్ని మార్చుకుంటుంటారు. ఒకసారి ఒక పద్ధతిలో బిహేవియర్ చేస్తారు, ఇంకొక బిహేవియర్ చేస్తారు. సో ఆ బిహేవియర్ని కేంద్రీకృతం కేంద్రీకృతం చేసి చదవాలా, అధ్యయనం చేయాలా, అదే శాస్త్రజ్ఞులు అని అంటారు. దానికి బిహేవియరిజం అని పేరు పెట్టారు. పొలిటికల్ బిహేవియరిజం యొక్క ముఖ్యమైన మన ఫైండింగ్ అన్నట్టు. అయితే ఈ బిహేవియరిజం యొక్క ముఖ్యమైన కేంద్రం ఏంటంటే ప్రజలు ఏ విధంగా బిహేవియర్ చేస్తారు, ఆ బిహేవియర్ని కేంద్రీకరణ తీసుకొని మన అధ్యయనం జరపాలా, పరిశీలన చేయాలా, విషయం చేయాలా. దాన్ని బట్టే ఆ యొక్క బిహేవియరిజం యొక్క మూమెంట్ అనేది కూడా అది మన డెవలప్ కావడం జరిగింది. ఎందుకంటే అందరూ ప్రజల యొక్క బిహేవియర్ని కేంద్రీకృతం చేశారు. అప్పుడే దాన్ని సరైన పద్ధతి అని చెప్పారు. ముఖ్యంగా దీని కిందనే గేబ్రియల్ ఆల్మండ్ అనే అతను తనకి పాలిటిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఏరియాస్, ఇందులో నిజానికి బిహేవియర్ తర్వాత డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. సో వెస్ట్రన్ కంట్రీస్లో కాకుండా మార్పు గురవుతున్న ఉద్యమాలకు ప్రభావితం అవుతున్న పరిస్థితిని ఎట్లా చదవాలా అనే క్వశ్చన్తో అతను ప్రారంభమయ్యి ఇతను ఈ డెవలపింగ్ ఏరియాస్ చదవడం, అది ఆఫ్రికా కావచ్చు, ఏషియా కావచ్చు, లాటిన్ అమెరికా కావచ్చు, తర్వాత ఈ
ఎందుకంటే బాగా మార్పులు అనేది సామాన్యంగా అక్కడ వచ్చినాయి, ఇది ఈ దేశాల్లో వచ్చినాయి. కాబట్టి ఆ దేశాలకి ఈ పాత పద్ధతిలో జరిగిన ఈ లిబరల్ డెమోక్రసీ కంట్రీస్ ఆ అప్రోచ్ కానీ అది మాత్రం పనికిరాదు. సో ఆ విధంగా అక్కడి పరిస్థితులను ఒక డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తోని, తర్వాత బిహేవియరిజం అనే కాన్సెప్ట్తోని ఇది ఈ చదవడం జరిగింది. అన్నిటికంటే అందులో పెద్దవాడు తర్వాత గేప్రిల్ ఆల్మండ్ అనేవాడు తన పుస్తకంలో పాలిటిక్స్ ఆఫ్ ద డెవలపింగ్ ఏరియాస్ 1906లో రాశాడు. సో అందులో అతను ముఖ్యంగా అతని యొక్క డెవలప్మెంట్ కంట్రిబ్యూషన్ అనేది ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ అనేదాన్ని, అంటే ఇదివరకు మన అనేది అన్ని సొసైటీకి వర్తిస్తుంది, సోషల్ సిస్టమ్ ఆర్ ఎనీ సిస్టమ్. బట్ నౌ గేబ్రియల్ ఆల్మండ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ పొలిటికల్ సిస్టమ్. పొలిటికల్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ముఖ్యంగా ప్రజలు, పౌరులు యొక్క అభిప్రాయాలని, ఉద్దేశాలని ఆర్టికులేట్ చేయడం, ఇంట్రెస్ట్ని ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని మన సిస్టానికి, అంటే రాజు కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఇట్లా వాళ్ళకు మన అర్థమయ్యేటట్టు ఆర్టికులేట్ చేయడం. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్, ఇంట్రెస్ట్ ఆర్టికులేషన్. అదేవిధంగా ఇంట్రెస్ట్ అగ్రిగేషన్, అంటే ఇంట్రెస్ట్ అందరి యొక్క ఒక వ్యక్తి తర్వాత ఇదే కాకుండా అన్ని రకాల వ్యక్తుల యొక్క అభిప్రాయాలను అగ్రిగేట్ చేసి మన దాన్ని ఉపయోగకరంగా కమ్యూనికేట్ చేయడం. తర్వాత లాస్ట్ ఏంటంటే పొలిటికల్ కమ్యూనికేషన్. అగ్రిగేట్ చేసిన అభిప్రాయాలన్నింటినీ సిస్టంలో ఉన్న బాధ్యులకి కమ్యూనికేట్ చేయడం, అందరికీ. సో ఆ విధంగా దాన్ని ఇన్పుట్ అంటారు. సో ఆ ఇన్పుట్ని అవన్నీ గ్రహించి సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. అది దాన్ని రూల్ ఫ్రేమింగ్ అని అంటారు. ఆ కొత్త రూల్స్ ఇన్పుట్ ప్రకారంగా కొత్త రూల్స్ ఏర్పాటు చేసి అమలు చేస్తే దాన్ని రూల్ అప్లికేషన్ ఆర్ రూల్ ఇంప్లిమెంటేషన్. సో ఈ రూల్ అప్లికేషన్ మరియు రూల్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఇంకొక ఫంక్షన్ ఏంటంటే రూల్ అడ్జుడికేషన్, అంటే ఇంప్లిమెంట్ చేసిన రూల్స్ సరైనవా లేవా, న్యాయం చేస్తున్నాయా లేవా, అది ప్రజల యొక్క లక్ష్యాన్ని చేరుకునే విధంగా చేస్తున్నాయా లేవా అనేది మన జరుగుతుంది. సో దట్ ఈస్ రూల్ ఫ్రేమింగ్, రూల్ అప్లికేషన్ అండ్ రూల్ అడ్జుడికేషన్. సో ఈ విధంగా పొలిటికల్ సిస్టమ్ యొక్క ముఖ్యమైన మన ఫంక్షన్స్. సో ఇది ఇంతటితో మనం ఈ యొక్క సెషన్లో సిస్టమ్ యొక్క అప్రోచ్, సిస్టమ్ యొక్క అనాలిసిస్ పూర్తి చేసినాం. థ్యాంక్ యూ.